ఇక్కడున్న ఈ 2 కణాలను ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఈ రెండింటిలోనూ ఉమ్మడిగా కనిపిస్తున్న కణాంగం ఏదో గుర్తుపట్టగలరా? ఈ రేణువుల్లాంటి కణాంగాలే మీ సమాధానమైతే మీరు కరెక్ట్‌గా ఊహించారు. వాటినే మనం రైబోజోములు అంటాం. ఇవాల్టి క్లాస్‌లో మనం ఈ రైబోజోముల గురించి వివరంగా నేర్చుకుందాం. ఇవి కేంద్రక పూర్వ కణాలు, నిజ కేంద్రక కణాలు రెండింటిలోనూ ఉంటాయి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇవి కణద్రవ్యంలోనే కాకుండా మైటోకాండ్రియా, హరిత రేణువులు లోపల కూడా ఉంటాయి. అంటే ఒక కణాంగం లోపల మరొక కణాంగం ఉందన్నమాట. అసలు మైటోకాండ్రియా, హరిత రేణువులకు వాటి సొంత రైబోజోమ్‌లు ఎందుకుంటాయో మీకు తెలుసా? దీని వెనుక ఒక పరిణామ క్రమానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన కథ ఉంది. కొన్ని మిలియన్ల సంవత్సరాల క్రితం ఈ కణాంగాలు అసలు కణాంగాలే కావు. అవి స్వతంత్రంగా బతికే బ్యాక్టీరియాలు. అంటే రైబోజోమ్లు కలిగిన కేంద్రక పూర్వ కణాలన్నమాట. వాటిలో కొన్ని నేటి మైటోకాండ్రియాల్లాగా ఆహారాన్ని విచ్ఛిన్నం చేసి శక్తిని ఉత్పత్తి చేయగలిగేవి. మరికొన్ని నేటి హరితరేణువుల్లాగా సూర్యరశ్మిని వాడుకొని సొంతంగా ఆహారాన్ని తయారు చేసుకోగలిగేవి. కాలక్రమంలో ఈ చిన్న బ్యాక్టీరియాలు ఇతర పెద్ద కణాల లోపలికి వెళ్ళి చిక్కుకుపోయాయి. అయితే ఆ పెద్ద కణాలు వీటిని ఆహారంగా జీర్ణం చేసుకోకుండా వాటితో కలిసి జీవించడం మొదలుపెట్టాయి. ఆ చిన్న బ్యాక్టీరియాలు పెద్ద కణానికి కావలసిన శక్తిని లేదా ఆహారాన్ని ఇస్తే దానికి బదులుగా పెద్ద కణం వీటికి రక్షణ కల్పించింది. ఈ భాగస్వామ్యం ఎంత అద్భుతంగా పనిచేసిందంటే రాను రాను అవి ఒక శాశ్వత బృందంగా మారిపోయాయి. కానీ ఆ చిన్న బ్యాక్టీరియాలు తమలో ఉన్న రైబోజోమ్‌లు మాత్రం వదులుకోలేదు. ఆ కారణం వల్లే నేటికీ మనం మైటోకాండ్రియా మరియు హరిత రేణువుల లోపల రైబోజోమ్‌లను చూస్తున్నాం. ఇప్పుడు రైబోజోమ్‌ల నిర్మాణం ఎలా ఉంటుందో చూద్దాం. కేంద్రకపూర్వ కణాలలో ముఖ్యంగా 70S రకానికి చెందిన రైబోజోమ్‌లు ఉంటాయి. అలాగే నిజ కేంద్రక కణాల్లో 80S రైబోజోమ్‌లు ఉంటాయి. ఇక్కడ ఎస్ అంటే సెడిమెంటేషన్ కోఎఫిషియెంట్ లేదా అవక్షేపణ గుణాంకం. వినడానికి ఈ పదం కొంచెం కష్టంగా అనిపించినా చాలా సులభంగా వివరిస్తాను. ఇక్కడ వినండి. శాస్త్రవేత్తలు రైబోజోముల లాంటి అతి చిన్న కణ భాగాలను అధ్యయనం చేయాలనుకున్నప్పుడు కణాలను ఎంజైమ్లు లేదా ధ్వని తరంగాలతో విచ్ఛిన్నం చేశారు. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని సెంట్రిఫ్యూజ్ అనే ఒక ప్రత్యేకమైన యంత్రంలో ఉంచారు. ఆ సెంట్రిఫ్యూజ్ యంత్రం ఆ మిశ్రమాన్ని అతివేగంగా గిరాగిరా తిప్పుతుంది. దీనివల్ల బలమైన బలాలు పుట్టుకొస్తాయి. ఇది అచ్చం మన ఇంట్లో వాషింగ్ మిషన్‌లో బట్టలు వేస్తే ఎలా అయితే తిరుగుతుందో అలాంటి విధానమే. కాకపోతే దానికి 1000 రెట్లు ఎక్కువ వేగంతో తిరుగుతుంది. ఈ భ్రమణ ప్రక్రియలో బరువుగా లేదా ఎక్కువ సాంద్రత ఉన్న కణాలు చాలా వేగంగా ట్యూబ్ అడుగు భాగానికి చేరుకుంటాయి. అదే సమయంలో తేలికైనవి లేదా చిన్నవి పై భాగానికి దగ్గరగా ఉండిపోతాయి. ఈ సెడిమెంటేషన్ కోఎఫిషియెంట్ లేదా ఎస్ విలువ అనేది ఒక కణం ఎంత వేగంగా అడుగు భాగానికి చేరుకుంటుందో మనకు తెలియజేస్తుంది. కణాలు అడుగుకు చేరే ఈ అవక్షేపణ వేగం అనేది ఆ కణం యొక్క పరిమాణం మరియు ఆకారం పైన ఆధారపడి ఉంటుంది. ఎస్ విలువ ఎంత ఎక్కువగా ఉంటే కణం అంత వేగంగా అడుగుకు చేరుకుంటుంది. దీని అర్థం ఏంటంటే నిజకేంద్రక కణాల్లోని 80S రైబోజోమ్ కేంద్రకపూర్వ కణాల్లోని 70S రైబోజోమ్ కంటే చాలా వేగంగా అడుగు భాగానికి చేరుకుంటుంది. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. శాస్త్రవేత్తలు ఈ కేంద్రకపూర్వ కణాల్లోని 70S రైబోజోములను, నిజ కేంద్రక కణాల్లోని 80S రైబోజోములను వేర్వేరు సెంట్రిఫ్యూజ్ చేసినప్పుడు ఒకే విధమైన ఫలితాన్ని గమనించారు. ఆ 2 సందర్భాల్లోనూ రైబోజోములు 2 వేర్వేరు భాగాలుగా విడిపోవడాన్ని వాళ్ళు గమనించారు. ఒకటి పెద్ద ఉపప్రమాణం, మరొకటి చిన్న ఉపప్రమాణం. దీన్ని బట్టి కేంద్రక పూర్వ మరియు నిజ కేంద్రక రైబోజోములు రెండూ కూడా 2 ఉపప్రమాణాలతో నిర్మితమై ఉంటాయని అర్థమవుతోంది.
వారు వాటిని విడివిడిగా కొలిచినప్పుడు 70s రైబోజోమ్ నుండి వచ్చిన పెద్ద ఉప ప్రమాణం 50s కణం వలె మరియు చిన్న ఉప ప్రమాణం 30s కణం వలె ప్రవర్తించడాన్ని కనుగొన్నారు. ఈ ప్రయోగం ద్వారా 70s రైబోజోమ్ అనేది 50s పెద్ద ఉప ప్రమాణం 30s చిన్న ప్రమాణాలతో కలయికతో తయారైందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే, మనం ఆ రెండింటిని కలిపినప్పుడు అవి సాధారణ కూడికలా కాకుండా ఒక 70s కణంగా ప్రవర్తిస్తాయి. అంటే 50s మరియు 30sలను కలపడం ద్వారా మనకు లభించే ఈ కణం విడివిడిగా ఉన్నప్పుడు 30s, 50sల కంటే వేగంగా అవక్షేపణం చెందుతుంది. కానీ గణిత శాస్త్ర ప్రకారం 50s ప్లస్ 30s ఈక్వల్స్ టు 80s అయినప్పటికీ ఇది 80s కణం కంటే చాలా నెమ్మదిగా అవక్షేపం చెందుతుంది. దీనికి కారణం ఈ అవక్షేపణ గుణాంకం S అనేది కేవలం ద్రవ్యరాశుల కలయిక మీద మాత్రమే కాకుండా వాటి పరిమాణం, ఆకారం అలాగే సెంట్రిఫ్యూజ్ ట్యూబ్లో కలిసినప్పుడు ఆ కణాలు ఎలా ప్రవర్తిస్తాయి అనే వాటన్నిటిపైన ఆధారపడి ఉంటుంది. ఇదే విధంగా నిజకేంద్రక కణాల్లోని 80s రైబోజోమ్లు కూడా రెండు ఉప ప్రమాణాలతో నిర్మితమయ్యాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అవే 60s మరియు 40s. ఇప్పటి వరకు రైబోజోముల నిర్మాణం ఎలా ఉంటుందో తెలుసుకున్నాం కదా. ఈ సమాచారం ఆధారంగా మైటోకాండ్రియా లేదా హరిత రేణువుల్లో ఎలాంటి రైబోజోములు ఉంటాయని మీరు అనుకుంటున్నారు? ఒక్క క్షణం ఆలోచించండి. మీ సమాధానం 70s రైబోజోములు అయితే మీరు ఖచ్చితంగా సరైందే చెప్పారు. ఎందుకంటే మనం ముందే చెప్పుకున్నట్లు ఈ కణాంగాలు ఒకప్పుడు కేంద్రక పూర్వ కణాలు కాబట్టి. ఇప్పుడు కణంలో రైబోజోముల స్థానం ఎక్కడుంటుందో చూద్దాం. కేంద్రక పూర్వ కణాల్లో రైబోజోములు కణద్రవ్యంలో స్వేచ్ఛగా తేలుతూ ఉంటాయి. కానీ నిజకేంద్రక కణాల్లో మాత్రం అవి కణద్రవ్యంలో స్వేచ్ఛగా ఉండొచ్చు లేదా అంతర్జీవ ద్రవ్యజాలానికి అతుక్కొని కూడా ఉండొచ్చు. ఈ రైబోజోములు అంతర్జీవ ద్రవ్యజాలానికి అతుక్కొని ఉన్నప్పుడు అవి ఆ పొరకు ఒక గరుకు ఉపరితలాన్ని ఇస్తాయి. అంటే రఫ్ సర్ఫేస్ని ఇస్తాయి. అందుకే రైబోజోములు అతుక్కొని ఉన్న అంతర్జీవ ద్రవ్యజాలాన్ని మనం గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం అని పిలుస్తాము. అంటే రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం. రైబోజోముల విధి ఏంటంటే ఇవి కణం యొక్క ప్రోటీన్ కర్మాగారాలు, శరీరంలో ఆహారాన్ని జీర్ణం చేసే ఎంజైమ్లు, ఆక్సిజన్ను మోసుకెళ్లే వర్ణకాలు, ఇన్సులిన్ లాంటి హార్మోన్ల తయారీ, అలాగే జుట్టు, కంటి రంగును నిర్ణయించే లక్షణాలన్నీ ఈ రైబోజోమ్ల తయారీ చేసే ప్రోటీన్లపైనే ఆధారపడి ఉంటాయి. జీవక్రియలన్నీ ప్రోటీన్ల వల్లే జరుగుతాయి. మైటోకాండ్రియాలోని రైబోజోమ్లు వాయు సహిత శ్వాసక్రియకు, హరిత రేణువులోనివి కిరణజన్య సంయోగక్రియకు అవసరమైన ప్రోటీన్లను తయారు చేస్తాయి. దీన్ని బట్టి రైబోజోములు లేకుండా ఏ కణము కనీసం ప్రాణంతో ఉండలేదని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సరే, ఇప్పుడు మనం నేర్చుకున్న అంశాలను ఒకసారి వేగంగా పునశ్చరణ చేసుకుందాం. రైబోజోమ్లు అంటే ఆర్ఎన్ఏ మరియు ప్రోటీన్లతో తయారైన చిన్న చిన్న రేణువులు. ఇవి కేంద్రక పూర్వ మరియు నిజకేంద్రక కణాలు రెండింటిలోనూ ఉంటాయి. అలాగే మైటోకాండ్రియా, హరిత రేణువుల లోపల కూడా కనిపిస్తాయి. ఇవి ఒక పెద్ద, ఒక చిన్న ఉప ప్రమాణాలతో నిర్మితమై ఉంటాయి. కేంద్రక పూర్వ కణాల్లో 70s రైబోజోములు ఉంటే నిజకేంద్రక కణాల్లో 80s రైబోజోములు ఉంటాయి. ఇవి కణద్రవ్యంలో స్వేచ్ఛగా తేలుతూ ఉండొచ్చు లేదా అంతర్జీవ ద్రవ్యజాలానికి అతుక్కొని కూడా ఉండొచ్చు. గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం ఏర్పడడానికి ఇవే ప్రధాన కారణం. మన జీవక్రియలకు మూలాధారమైన ప్రోటీన్లను ఈ కర్మాగారాలే తయారు చేస్తాయి. ఇవే మన జీవనానికి ప్రాథమిక నిర్మాణాలు. ఈ విధంగా రైబోజోములు ప్రతి కణంలో ఒక అద్భుతమైన పాత్రను పోషిస్తాయి.